మిత్రులందరికీ శుభోదయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. మన పుణ్యభూమి భారతదేశంలో యోగులు, మునులు, ఋషులు, తపస్సులు ఎంతోమంది ముక్తిని పొందడం జరిగింది. ఈ భూమిని పవిత్రం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పవిత్ర భూమిలో, ఈ పుణ్యభూమి భారతదేశం లోపల మృత్యువును జయించినటువంటి ఎంతోమంది మహర్షులు ఉన్నారనేటువంటి విషయం కూడా మనకి సందర్భంగా తెలుస్తుంది. ప్రతి ఒక్క మనిషికి కూడా మృత్యువు సహజమే, కానీ అటువంటి మృత్యువును కూడా జయించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి మృత్యువును జయించినటువంటి గొప్ప వాళ్ళలో, మహర్షుల్లో మార్కండేయ మహర్షి అనేటువంటి ఒక చరిత్ర ఈరోజు తెలుసుకుందాం. ఎందుకనంటే ఈరోజు మార్కండేయ మహర్షి యొక్క జయంతి సందర్భంగా ఆత్మీయులందరికీ కూడా, హిందూ బంధువులందరికీ కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహర్షి పాద పద్మాలకు నమస్కరించి అందరికీ ఆ మహర్షి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ మార్కండేయ మహర్షి అనేటువంటి మహర్షి పేరు మీద మనకు అష్టాదశ పురాణాల లోపల 18 పురాణాల్లో మార్కండేయ పురాణం అనేటువంటిది కూడా ఉన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అయితే ఈ మార్కండేయ మహర్షి ఏంటి, అసలు మార్కండేయ జయంతి ఎందుకు జరుపుకుంటాము, అసలు మార్కండేయ మహర్షి ఏ కులానికి చెందినటువంటి వాడు, ఆ కులం యొక్క ప్రాధాన్యత ఏందనేటువంటిది. అంటే ఈ సమాజంలో ప్రతి ఒక్క కులానికి కూడా ప్రాధాన్యత ఉంది. అన్ని కులాలు కూడా సమానమే, అన్ని కులాలు కూడా మానవ సమాజ వికాసానికే పనిచేస్తున్నవనేటువంటిది కూడా ముందు మనందరం తెలుసుకోవాలి. అయితే మార్కండేయ మహర్షి మృకండ మహర్షి యొక్క కుమారుడు. మృకండ మహర్షి మరియు మరుద్వతి దంపతుల యొక్క గారాల పట్టి లేక లేక కలిగినటువంటి సంతానము ఈ మార్కండేయుడు. అయితే మృకండు అంటే మృకండము అంటే దురదను తొలగించేటువంటి లక్షణం అన్నట్టు. మృకండము అంటే ఈ మృకండ మహర్షి తపస్సు చేసేటువంటి వాడు. ఎంతటి తపస్సు అంటే తపస్సు చేస్తూ పూర్తిగా శిల అయిపోయాడు, రాయి అయిపోగానే అందరూ కూడా, జంతువులందరూ కూడా, మృగాలన్నీ కూడా వచ్చేసి ఆ రాయిలా ఉన్నటువంటి మహర్షికి తమ యొక్క శరీరాన్ని రాసుకుంటూ తమ దురదను తొలగించుకునేటువంటి విషయం అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే మృగాలన్నీ కూడా ఈ యొక్క మృకండ మహర్షి యొక్క శరీరానికి, శిలగా ఉన్నటువంటి శరీరానికి రాసుకుంటూ తమ యొక్క శరీరాన్ని యొక్క దురదను తొలగించేటువంటి వాళ్ళు. ఆ విధంగా మృగంలో యొక్క దురదను తొలగించేవాడు కాబట్టి ఇక్కడ మృకండ మహర్షి అనేటువంటి పేరు సార్థక నామమైంది. అయితే ఆ విధంగా మృకండ మహర్షి మరుద్వతి దంపతులకు మార్కండేయుడు జన్మించడం జరుగుతుంది. ఏ విధంగా జన్మించాడు అన్నప్పుడు వారికి సంతానము చాలా కాలంగా లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కాశీకి వెళ్ళడం జరుగుతుంది. కాశీలో కాశీ విశ్వనాథుని సన్నిధి లోపల 2 శివలింగాలను ప్రతిష్ఠించి ఘోరమైనటువంటి తపస్సు చేయడం జరుగుతుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు ప్రత్యక్షమై వాళ్ళను మృకండ మహర్షి తపస్సుకు మెచ్చి అడుగుతాడు అన్నట్టు, మీకేం కావాలా, మీకేం వరం కావాలా కోరుకోండి అన్నప్పుడు, అప్పుడు మాకు సంతానం లేదు, పున్నామ నరకాన్ని తొలగించేది పుత్రుడే కదా, కాబట్టి మాకు సంతానాన్ని ప్రసాదించండి అన్నప్పుడు అప్పుడు శివుడు అడుగుతాడు అన్నట్టు, మీకు కేవలము 16 ఏళ్ళ వయస్సు గల, కేవలం 16 ఏళ్ళ ఆయుష్ గల సద్గుణవంతుడైనటువంటి పుత్రుడు కావాలా, లేకపోతే చిరంజీవిగా ఉన్నటువంటి, అసలు మృత్యువే లేనటువంటి దుర్గుణుడైనటువంటి పుత్రుడు కావాలా అనేటువంటి ప్రశ్న శివుడు వేస్తాడు. అప్పుడు ఈ ఇద్దరు దంపతులు కూడా ఆశ్చర్యానికి విపరీతమైనటువంటి బాధకు కూడా లోనవుతారు. ఏం చెప్పాలో అర్థం కాదు. కానీ కొద్ది క్షణాలు ఆలోచించిన తర్వాత ఏమైనా సరే మాకు సద్గుణవంతుడైనటువంటి 16 సంవత్సరాల వయస్సు గల ఆయుష్ గల పుత్రుణ్ణే ప్రసాదించండి అని అడగడం జరుగుతుంది. ఇప్పుడు శివుడు తదాస్తు అంటాడు, అంతే, తదాస్తు, మీ కోరిక నెరవేరుతుంది అంటాడు. అప్పుడు ఇంటికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత 9 నెలల తర్వాత మరుద్వతి గర్భం దాల్చడం అనేటువంటిది, మార్కండేయుడు జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. దినదిన ప్రవర్తమానమవుతూ మార్కండేయుడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే శివభక్తి పరాయణులై ఉంటారో మార్కండేయుడు కూడా శివుణ్ణి ప్రార్థిస్తూ జపిస్తూ నిరంతరం కాలం గడుపుతుంటాడు. ఈ కాలగమనం లోపల ఈ మధ్యన సప్తర్షులు ఒకసారి ఈ మృకండ మహర్షి
ఇంటికి వచ్చి ఆ చిరంజీవి అయినటువంటి ఆ మార్కండేయుని చూస్తూ చిరంజీవ అని ఆశీర్వదిస్తారు. అప్పుడు ఈ ఇద్దరు కూడా ఆశ్చర్యపోయి మరి శివునికి వాళ్లకు జరిగిన సంభాషణను చెప్పడం జరుగుతుంది. అది తెలుసుకున్న అంటే ఈ మార్కండేయుడు కేవలం 16 సంవత్సరాల వరకే బతుకుతాడు, జీవిస్తాడు, ఆ తర్వాత మృత్యు అనేటువంటిది వెంటాడుతుంది అనేటువంటి విషయం సప్తర్షులకు తెలుస్తారు. అప్పుడు సప్తర్షులు లేదు, ఈ మార్కండేయ నీవు నిరంతరం కూడా శివుణ్ణి జపిస్తూ ఉండు, నీకు ఖచ్చితంగా మృత్యు అనేటువంటిది రాదు, మృత్యువుని జయిస్తావు అని చెప్తారు. అదేవిధంగా మార్కండేయుణ్ణి తల్లిదండ్రులతో పాటు బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళి బ్రహ్మతోని కూడా మరి శివుని జపం చేయడం అని చెప్పడం జరుగుతుంది. బ్రహ్మ శివుడికి కూడా చెప్పడం జరుగుతుంది, మార్కండేయుణ్ణి మరి మృత్యుంజయుడిగా చేయాలనేటువంటి బాధ్యత నీ పైన ఉన్నదని. ఎందుకంటే నిరంతరము శివనామ స్మరణతో జపిస్తూ ఉంటాడు. ఈ విధమైన నేపథ్యంలో సరిగ్గా 16 సంవత్సరాలు నిండుతుంది. 16 సంవత్సరాలు కాగానే యమకింకరులు వచ్చేసి మరి మార్కండేయుడి పైన యమపాశం వదులుతాడు యముని ఆదేశం మేరకు. ఆ పాశం అనేటువంటిది తిరిగి వస్తుంది చూడండి. ఎందుకంటే మార్కండేయుడి లోపల ఆ ముఖం లోపల కళ, తేజస్సు, ఒక సూర్యుని వెలుగు అనేటువంటిది మార్కండేయుడి ముఖం నుంచి వస్తుంటుంది. ఆ యొక్క ముఖంలోని వెలుగు, ఆ యొక్క కాంతికి జడిసిపోయి ఆ యమపాశం అనేటువంటిది తిరిగి వస్తుంది. వెంటనే యముడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తారు. సాక్షాత్తు యముడే స్వయంగా తన యొక్క పాశాన్ని తీసుకొని వచ్చి మార్కండేయుడి పైన వదలడం జరుగుతుంది. అప్పుడు మార్కండేయుడు శివుణ్ణి జపిస్తూ శివలింగాన్ని కౌగిలించుకోవడం జరుగుతుంది. అప్పుడు తనను కౌగిలించుకున్నటువంటి శివుడు మరి చూడండి ఆ విధంగా నన్ను కౌగిలించుకుంటాడు మార్కండేయుడు అయినసరికి అప్పుడే తన పైన మరి నా పైననే, నా భక్తుని పైననే పాశం విడుస్తాడా యముడని కోపోద్రికుడైనటువంటి శివుడు యముడి పైన మరి కోపోద్రికుతాడు. వెంటనే యముడు భయపడిపోయి మరి తన యొక్క కార్యాన్ని ఉపసంహరించుకోవడం జరుగుతుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వాళ్ళ తల్లిదండ్రులకు మరి ఆశీస్సులు అందజేస్తాడు అన్నట్టు. ఏమనంటే, మీకు నేను పుత్రుణ్ణి ప్రసాదించాను, మీరు కోరిన కోరికకు తదాస్తు అన్నాను, కానీ 16 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడని చెప్పలే కదా. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, మార్కండేయుడు చిరంజీవిగా ఉంటాడు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవన సప్తైతాం సంస్మరే నిత్యం మార్కండేయ మదాష్టమం. అంటే ఈ యొక్క 7 సప్తర్షులతో పాటు అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ యొక్క సప్తర్షులు వీళ్ళందరూ కూడా, ఈ 7 కూడా చిరంజీవిగా ఉంటారు ఎప్పుడు కూడా. వీళ్ళతో పాటు మరి సప్తైతాం సంస్మరే నిత్యం, ఈ 7 పాటు మార్కండేయ మదాష్టమం అంటే 8వ మహర్షి మార్కండేయుడు కూడా చిరంజీవిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని శంకరుడు చెప్పడం జరుగుతుంది. జీవేద్వర్ష శతం సాగ్రం అపమృత్యు వివర్జిత. ఎవరైతే ఈ 7 సప్తర్షులను ప్రతిరోజు కూడా తలుస్తుంటారో వాళ్ళకు అపమృత్యు అనేటువంటిది రాదు, అకాల మరణం అనేటువంటిది రాదు అనేటువంటి విషయం కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా మార్కండేయుడు మృత్యువును జయించడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా పద్మశాలిల యొక్క ఆరాధ్య దేవత, పద్మశాలి అనగానే మరి భగవంతుడికి మొట్టమొదలు మానవ జాతికి తమ మానాన్ని రక్షించుకోవడానికి మరి పత్తి దూది నుంచి నూలు వడికి, నూలు నుంచి వస్త్రం తయారు చేసి ఆ యొక్క దారపోగుల నుంచి వస్త్రం తయారు చేయడం అనేటువంటి. ఈరోజు మరి ఎంతోమంది అగ్గిపెట్టెలో చీరను మరి పట్టించేటువంటి ఒక చీరను తయారు చేసిండంటే, అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేసిండంటే మరి అటువంటి గొప్పతనం ఈ చేనేత కళాకారులది. కాబట్టి భగవంతుడికి కూడా పట్టు వస్త్రాలు నేసిచ్చినటువంటి జాతి పద్మశాలి జాతి. పద్మశాలిల యొక్క ఆరాధ్య దైవమైనటువంటిది మార్కండేయ చరిత్ర ఈ విధంగా సంపూర్ణం కావడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ప్రతి కులం యొక్క ప్రాధాన్యత ఉంది. ఇది పద్మశాలుల యొక్క విశేషమైనటువంటి ఒక నేతన్నల యొక్క చరిత్ర. కాబట్టి ఆ విధంగా పద్మశాలి జయంతికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరి అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతూ జై హింద్, జై భారత్.